హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ సెంటర్స్కి, రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కేవలం 5.5 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే నుంచి 200 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో, ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో 144 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. గజం 7,693 రూపాయల చొప్పున సేల్కి వచ్చింది. ఈ 144 గజాల ల్యాండ్ వచ్చేసి 11,07,900 రూపాయల బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. అది 11,50,000 కావచ్చు, 12 లక్షలైనా కావచ్చండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. అలాగే గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికిప్పుడు కమర్షియల్ గోడౌన్గా యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. సో ఇక్కడ మనం మైనస్ పాయింట్ ఏంటంటే వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ వస్తుందండి. వెడల్పు 17, లోతు 16 వస్తుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. నేషనల్ హైవేకి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది. అలాగే కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో హైవేకి దగ్గరలో ఉంటుంది. సో ఎవరైతే గుంటూరు ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.